ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసాక అయితే మీరైతే కంపల్సరీ చేసుకుంటారు. ముఖ్యంగా బాయ్స్ అయితే కంపల్సరీ చేసుకుంటారు. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. బాయ్స్‌కి అయితే చాలా బాగా నచ్చుతుంది. వీలుంటే చేసుకోండి, మీరు ట్రై చేయండి చేసుకోవడానికి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను ఈజీగా చెప్తాను, ఈజీ ప్రాసెస్‌లో. లేకుంటే గర్ల్స్‌కి చేసి ఇవ్వండి, చాలా ఇంప్రెస్ అవుతారు. గర్ల్స్‌కైనా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, సెట్ అవుతుంది. కాబట్టి చేసుకోండి ఈ వీడియో. నేను టెంప్లెట్ ఇస్తాను, అదైతే యూజ్ చేసుకోండి మీరు. అదైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను టెంప్లెట్ అనేది ఎక్కడుందో నేను వీడియో చూసాక చెప్తాను, డెమో చూసాక చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వీడియో చూడండి. ఇక్కడ నేను ల్యాండ్ స్క్రీన్లో అయితే చూపిస్తున్నాను. ఫుల్ స్క్రీన్లో మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, లేకుంటే మన షార్ట్స్లో కూడా చూడండి. అండ్ ఇక్కడ మీకు మ్యూట్లో అయితే పెడుతున్నాను. మ్యూట్లో అయితే కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి మ్యూట్లో పెడుతున్నాను. మ్యూట్ లేకుండా మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చూడండి మీరు. ఇప్పుడు ప్రాజెక్ట్ చూడండి, వీడియో చూడండి. లైఫ్లో ఏదో మిస్సింగ్ కోసమే వైలెన్స్. రొమాన్స్. ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. బాయ్స్కైనా గర్ల్స్కైనా చాలా బాగా సెట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో అయితే చేసుకోండి మీరు. ఇప్పుడు టెంప్లెట్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఇప్పుడు చేసుకోండి. అండ్ ఫ్రాంట్ కూడా ఉంటుంది, ఫ్రాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎడిటింగ్ నేర్చుకోవడానికి. ఇదైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది, అది చూసి మీరైతే నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు ఒకవేళ మీకు ఇది ఎలా చేయాలో తెలియకపోతే నా హైలైట్స్లో ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో. ఇన్స్టాగ్రామ్ అనేది మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ది. అక్కడ వెళ్ళి ఫాలో చేసుకోలేకపోతే ఫాలో కూడా చేసుకోండి మీరు. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అనేది చూద్దాం మనం. ప్రాజెక్ట్ అనేది మీకైతే స్టార్టింగ్లో ఇలా ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్లో మీకు అనేది లిరిక్ అనేది ఉంటుంది. ఆ లిరిక్ అనేది మీరైతే ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తేనే మీరైతే ఇక్కడైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఒకవేళ రాకపోతే అవసరం లేదు, వదిలేయండి. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే ఇచ్చిన ఫ్రాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి కంపల్సరీ అది. ఇప్పుడు కొంచెం ముందు యాడ్ చేయడం ఏం లేదు, మీ ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫ్రాంట్స్ ఉంటుంది. ఈ ఫ్రాంట్స్ అనేది మీరైతే ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. మీ ఇష్టమైన టెక్స్ట్లో అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చితే ఇది ఉంచుకోండి, లేకుంటే వేరే టెక్స్ట్ అయినా ఉంచుకోండి, పర్లేదు, మీ ఇష్టం అది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఇక్కడ వరకు మీకు డైలాగ్స్ ఉంటుంది. ఇక్కడ వరకు మీకు అయితే గ్రూప్స్ అన్నది ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది. సపోజ్ చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ మీరు ఏం చేయాలంటే, మీకు ఒక పిఎన్జీ ఫోటో కాలేదు ఏంటంటే, ఇక్కడ మీకు నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు ఫోటో స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫోటో నుంచి మీరు ఫోటో స్టార్ట్ అయ్యే నుంచి ఇక్కడ ఏ ఫోటో పెడుతున్నారో అదే ఫోటోని మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ మీకు బాడీ నుంచి హెడ్ నుంచి లెగ్స్ దాకా ఫుల్గా కనబడేలా ఒక ఫోటో అయితే తీసుకోండి. మ్యాక్సిమం అదే పెట్టడానికి ట్రై చేయండి మీరు. ఏం లేదు, ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని అయితే తీసుకున్నాను. సపోజ్ నేను ఇంకో ఫోటో తీసుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. సపోజ్ నేను వేరే ఫోటో చూపిస్తాను. ఇలా ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇక్కడ మీకు 1 minute ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫొటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి నేను వేరే ఫోటో పెడతా. ఇప్పుడు సపోజ్ ఈ ఫోటోని ఉండుకోండి. ఈ ఫోటోని అయితే నేను బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇలాగైతే చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్టూడియో షూట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చిన దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్, దాని తర్వాత ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటో అయితే రెడీ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఎడిట్ మోషన్లోకి వచ్చేసి ఇక్కడ మీకు ఏ ఫోటో పెట్టారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, ఫుల్ ఫోటో, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే ఇక్కడైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ అయితే రీప్లేస్ అయితే ఇలాగైతే పెట్టుకున్న తర్వాత సపోజ్ నేను ఒకటి ఫోటో పెట్టి చూపిస్తాను. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరైతే ఫోటో అనేది ఇక్కడ నుంచి అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు ఈ ఫోటోనే కదా మనం పెట్టింది, ఈ ఫోటోని మీరు క్లిక్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది కదా. దాని తర్వాత మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గ్రూప్ దగ్గరకు వచ్చేయండి. గ్రూప్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గ్రూప్ ఉంటుంది, గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆ గ్రూప్లో మీకు 3 గ్రూప్స్ ఉంటుంది. ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఎడిట్ గ్రూప్లో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పిఎన్జీ ఫోటో ఉంటుంది. ఇదే పిఎన్జీ ఫోటోని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఇలాగైతే ఓపెన్ అవుతుంది కదా. ఈ ఫోటో అనేది ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ఇలాగైతే ఓపెన్ అవుతుంది కదా. మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీన్నే మీరు కాపీ చేసుకోండి. ఇలాగైతే కాపీ చేసుకోండి. ఈ పిఎన్జీ ఫోటోని కాపీ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మీకు గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ పిఎన్జీ ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు
మీకు పేస్ట్ సెల్ చేసేయండి. మీరు ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ అనేది చేసుకోండి. దాని తర్వాత దీన్ని కిందకైతే తీసుకొచ్చేయండి. ఇలాగైతే తీసుకొచ్చిన తర్వాత మీకైతే ఇలాగే సెట్ అవుతుంది. దాని తర్వాత కొంచెం దానికి ఇంకో గ్రూప్ ఉంటుంది. ఇదే గ్రూప్ని మళ్ళీ దీన్ని డిలీట్ చేయండి. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. మళ్ళీ కిందకి తీసుకొచ్చేయండి. ఇక్కడ మీకు రెడీ అయిపోతుంది ఇలాగైతే. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు పిఎన్జీ ఇప్పుడైతే చూసుకుందాం మనం. సెట్ అయింది, బాగా సెట్ అయింది. కాబట్టి ఇక్కడ మీరు ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది మీకు. 1 మినిట్. ఇలాగైతే వస్తుంది కదా. ఇక్కడ మీ బ్లర్ వస్తుంది కదా. ఈ బ్లర్ అనేది ఫస్ట్ అయితే ఆఫ్ చేసుకోండి. మీరు ఇలాగైతే ఆఫ్ చేసుకోండి. సపోజ్ ఇలా ఆఫ్ చేసుకున్నారు కదా. దాని తర్వాత ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ ఫోటోని ఎక్కడ వస్తుందో అక్కడ మీరు కొంచెం ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో సేమ్ అలాగనే మీరైతే అక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. 1 మినిట్. కరెక్ట్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటోకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎలా వస్తుందో అలాగే పెట్టండి. ఇగో సెట్ అయింది బాగా. ఇక్కడ మీరు ఇలా సెట్ అయిన తర్వాత ఇలాగైతే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా సెట్ చేయాలి. అక్కడే మీకు ప్రాబ్లం వచ్చేది కాబట్టి దాని తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ డైరెక్షన్ బ్లర్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలాగైతే వస్తుంది కాబట్టి ఈజీగా వస్తుంది. మీకు సెట్ అయింది బాగా కాబట్టి చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు నార్మల్ ఫోటోస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఏముంటుంది, ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫీల్ ఉంటుంది. దాంట్లో నుంచి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ వస్తుంది. స్టార్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకొని మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగైతే చేసుకున్న తర్వాత మీకు లేట్ ఎక్కడ అవుతుందంటే ఇక్కడ మీకు గ్రూప్ దగ్గరే అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఇలాగైతే సెట్ అయిపోతుంది. గ్రూప్ దగ్గరే మీరు కొంచెం చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చెప్పానో సేమ్ అలాగే చేయండి. సేమ్ అలాగనే చేస్తేనే మీకైతే ఈజీ ప్రాసెస్లో అర్థమవుతుంది. ఈ ఫొటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏది అర్థం కాకపోయినా ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. లేకుంటే మన డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి మెసేజ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా నేనైతే రిప్లై ఇస్తాను. వితిన్ 1 అవర్లో రిప్లై ఇస్తాను. లేకుంటే 2 అవర్స్ అయినా పడుతుంది. ఎందుకంటే నేను మెసేజ్ చూడకపోవచ్చు. ఆ మెసేజ్లో నేను కంపల్సరీ అయితే రిప్లై అయితే ఇస్తాను. మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మీరు మెసేజ్ చేయండి నాకు ఏ డౌట్స్ ఉన్నా. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.